హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివ. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఏంటబ్బా ఇడు ఒక చెరువు కట్ట మీద నిలుచుకొని ఉన్నాడు అనుకుంటున్నారా? ఎస్, ఇది వచ్చేసి ఉదయగిరి చెరువు అన్నమాట. ఉదయగిరి కింద ఉంటుంది. గంగిరెడ్డిపల్లికి మా ఊర్లకి వచ్చేసి నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి చిన్న చెరువు, పెద్ద చెరువు అంటారు. దీనికి పేరేం లేదు, చెరువు ఊరకే. ఇది వచ్చేసి ఆ కొండకి తర్వాత ఈ గట్టుకి గండిపాలెం రూట్ పోతుంది. గండిపాలెం ఉదయగిరి నుంచి గండిపాలెం రూట్లో ఒక ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ నుంచి ఆ కొండలకైతే దీన్ని కట్టారనమాట. ఇది ఒక ప్రాచీనమైన చెరువు. సుమారు ఇది రాజుల కాలంలోనే కట్టుంటారు. చెరువుకి వచ్చేసి చిన్న అలుగు అయితే ఉంది. ఇది అలుగు చూడవచ్చు మనం. కొంచెం లోతుంది, ఒక 10 అడుగులు లోతుంది. అక్కడ వచ్చేసి కాంక్రీట్ అంతా పగలగొట్టిండు చూడండి. ఇది లాస్ట్ టైం చెరువు నిన్నప్పుడు నీళ్ళైతే ఎక్కువ వచ్చేసినాయి. చెరువు తెగుద్దని వచ్చేసి ఇక్కడ పగలగొట్టిండు అనమాట అలుగు. అదే మనం చూస్తుంది. ఈ చెరువు పైన నుంచి మనం చూడొచ్చు 167 BG రోడ్ అయితే పోతుంది. ఇది వచ్చేసి కావల్ టు సీతారాంపురం రోడ్డు. ఇంకా ఇటు పక్క చూస్తే అంత కాలనీలు అయితే ఏర్పాటు జరుగుతున్నాయి. పైన ఇల్లులు కడుతుండ్రు, ప్లాట్లు పడుతున్నాయి. ఇది గండిపాలెం రూటు. ఇక్కడ మనం ఒక తూమును అయితే చూడొచ్చు. చెట్టల్లో కలిసిపోయింది. చిల్ల చెట్లు మొత్తం మొలిసి ఉన్నాయి ఇక్కడ. ఇది చిన్న చెరువు. ఈ తూము నీళ్ళు అట్ట కిందకు పోతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ అవటం లేదు తూము. నేను చెరువు గట్టు పైన నడుచుకుంటూ పోతుండా. ఇటు చూస్తే చిన్న చెరువు, కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. మీరు ఉదయగిరిని చూడొచ్చు. ఉదయగిరి కొండని కోర్సుకొండ సుదీగా ఉంది కాబట్టి దాన్ని కోర్సుకొండ అన్నారు. తర్వాత దుత్తులూరు పోయే హైవే ఉంది, కావలి పోయే హైవేది. దాని గురించి నేను వీడియో చేశాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఉదయగిరి కొండను చూడొచ్చు. నేను అక్కడి నుంచి ఇంతవరకు అయితే నడిచి వచ్చిన ఇప్పటిదాకా. కింద అంతా చూడొచ్చు. సుబాబుల చెట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత చింత చెట్లు, మాడి చెట్లు, ఇవన్నీ తోటల కిందకి గంగిరెడ్డిపల్లి తోటలు అన్నమాట. ఇది వచ్చి సుమారు ఒక 100 ఎకరాలకి 100 పైన ఎకరాలకి నీరుని అందిస్తుంది, సాగునీరుని. ఇంకక్కడ చూడొచ్చు ఎదురుగా కొండలు కూడా ఉన్నాయి. ఆ కొండ వరకు కట్ అవుతుంది. ఇంక కింద ఉండే అన్ని తోటలు అన్నమాట. మన చెట్ల వల్ల కనరావటం లేదు, కొంచెం ముందుకు పోయినాక కనపడుద్ది. 1996లో నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు తెగింది ఈ చెరువు. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. చాలామంది భయపడినారు అనమాట మా ఊర్లో వాళ్ళు. అంటే మా ఊరికి అనుకుని 3 చెరువులు ఉంటాయి పెద్దవి, దానివల్ల మా ఊరికి ఎక్కువ డేంజరు. కానీ అంతగా ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఇళ్లలో సామాన్లు అయితే కొట్టుకొని పోయినాయి అంట. ఇంక ఇక్కడి నుంచి చూడవచ్చు కిందకి అన్ని తోటలే, కిందకి సాగు తోటలు. అంటే ఈ నీటి వల్ల సాగు అవుతుంది. ఈ నీరు ఉండడం వల్ల కింద బోర్లు వేసినా కూడా నీళ్ళు లిమిటే పడతాయి. చెరువు ఉంది కాబట్టి పైన. ఇక్కడ అప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, కనపడుతుంది చూడొచ్చు. ఇక్కడి నుంచి చూడొచ్చు మనం గంగిరెడ్డిపల్లి పైన ఉండే స్కూల్ కనపడుతుంది, గంగిరెడ్డిపల్లి కనపడుతుంది. ఇవన్నీ గంగిరెడ్డిపల్లి తోటలు అన్నమాట. ఇక మనం దగ్గరలో చూడొచ్చు ఆంజనేయ స్వామి శిల అన్నమాట. ఇది ఇక్కడ పొంగల్ కూడా పెట్టుకొని ఉండరు. చూడొచ్చు మనం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి శిల అన్నమాట. ఇక్కడ దగ్గరలో వెనక ఉదయగిరి కూడా కనపడుతుంది. కొంచెం దూరం ఒక 500 మీటర్లు రాగానే కట్ట మీద ఆంజనేయ స్వామి శిల ఉంటుంది. ఇక్కడ ప్రాచీనమైనది ఇది. అప్పుడు ఈ చెరువు కట్టినప్పుడు ప్రతిష్ఠించి ఉంటుంది దీన్ని. ఈ చెరువు చిన్న చెరువుకి పెద్ద చెరువుకి మధ్యలో కట్ట ఉంటుంది, అదే కట్ట. ఇంక ఇది పెద్ద చెరువు. ఆ కొండల్లో నీళ్ళు, ఈ ఉదయగిరి నీళ్ళు, ఈ ఉదయగిరి ఆనకట్ట నీళ్ళు, ట్యాంక్ బండ్ నీళ్ళన్నీ ఇక్కడికే వస్తాయి. ఇది పొంగిన తర్వాత మా ఊరి మీద పోతాయి. ఈ నీళ్ళు పోయేసి అప్పసముద్రం చెరువులో కలుస్తాయి అన్నమాట. అప్పసముద్రం, వెంకట్రాపల్లి, పెద్ద చెరువు, చిన్న చెరువు, ఉదయగిరి నుంచి ఉదయగిరి ట్యాంక్ బండు, వీటన్నిటిని మనం వీడియో తీద్దాం. చెరువులన్నింటినీ కవర్ చేద్దాం. మన ఉదయగిరి నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపల ఉండేవన్నీ ఛానల్ మానిటైజ్ అయ్యేదాకా ఇక్కడ ఉదయగిరిలో తిరుగుతాం. ఉదయగిరి నుంచే ఛానల్ మానిటైజ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా చూసింది మీరు చిన్న చెరువు, ఇప్పుడు చూడబోయేది పెద్ద చెరువు. లోతు చాలానే ఉంది, భయంకరంగానే ఉంటుంది నీళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు నీళ్ళు లేనప్పుడే చూపిస్తున్నా మీకు, ఎందుకంటే నీళ్ళు లేనప్పుడు కూడా చూడాలి. ఇక్కడ చూడొచ్చు ఎదురుగా ట్రాక్టర్లు మట్టి తోడేసి పెద్ద పెద్ద గొయ్యలు తీసినాయి. ఈ కింద అన్నీ ఇక్కడ పంట పొలాలు అన్నమాట. మా ఊరు దాకా ఉంటాయి ఈ పంట పొలాలు. ఇదో పెద్ద నేర్రి చెట్టు ఉంది చూడండి. ఇక్కడ మేము వచ్చేది చిన్నప్పుడు ఇక్కడికి. చూస్తున్నారు కట్ట చూడండి ఎంత పొడుగుందో. వెడల్పు అయితే కొంచెం తక్కువ ఉంది, కానీ కింద పోయాలకే పైన వెడల్పు అయితే కొంచెం తక్కువ ఉంది. ఒక ట్రాక్టర్ అయితే పోగలదు. ఇంకా కింద పోయే కొద్దీ కొంచెం వెడల్పు ఉంది. పచ్చని పంట పొలాలు,
ఆల్రెడీ చెరువులో నీళ్లు ఉన్నప్పుడు కానీ ఎండిపోయినప్పుడు కూడా కింద అయితే జలవనరులు ఉంటాయి కాబట్టి ఇక్కడ బోర్లు వేసినా ఈజీగా పడతాయి నీళ్లు. చూడండి వ్యూ ఎట్లా ఉందో. ఇక్కడ చెరువు నిన్నా కూడా భయభ్రాంతులకి గురవుతారు, ఎందుకంటే పాత కట్ట కాబట్టి అక్కడక్కడ రంధ్రాలు అయితే పడి తెగుద్దని. లాస్ట్ టైం నిన్నప్పుడు కూడా భయపడినారు మా ఊరు సైడు. ఇప్పుడైతే మొత్తం ప్రజెంట్ చిల్ల చెట్లు అయితే మొలుస్తుండే. చెరువుగా నిండితే ఇవన్నీ ఎండిపోతాయి అన్నమాట. వానలు పడాలి, చెరువు నిండాలి. వ్యూ చూపిస్తున్నా మీకు, మొత్తం పచ్చగా ఉంది చూడండి. ఇంకొంచెం దూరం నడుచుకుంటూ పోదాం. నేనైతే ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నడవాలనుకుంటున్నా. చెరువు లాస్ట్ దాకా 1 కిలోమీటర్ అయితే ఉంది మొత్తం. మామిడి చెట్లను చూడొచ్చు కింద, అన్ని పెద్ద పెద్ద మామిడి చెట్లు. ఒక 34 సంవత్సరాల కింద వేసినట్టు ఉన్నవి. ఒక 34 సంవత్సరాల కింద వేసిన చెట్లు అన్నమాట ఇవన్నీ. పచ్చగా ఉంది కదా మొత్తం. ఇంకా కొండలెక్కి దిగితే ఎర్రడిపల్లి వస్తుంది. ఆ తిప్పలెక్కి దిగితే ఇట్లా రోడ్ వేయచ్చు. ఈ రోడ్డు ఇక్కడి నుంచి అక్కడ ఎర్రడిపల్లికి, మల్లారెడ్డిపల్లికి కలుపుతా ఒక రోడ్ వేయచ్చు. ఆ మల్లారెడ్డిపల్లి నుంచి అప్పసముద్రానికి అట్ట రోడ్డు ఉంది. ఆ రోడ్ని ఇక్కడ షార్ట్ కట్లో కలపచ్చు అనమాట. ఇప్పుడు అప్పసముద్రం అట్లా పోవాలంటే చిన్నోటి చింతల మీద ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే పోవాలి. ఇట్లయితే 4 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోద్ది. అంటే చుట్టూ తిరుక్కొని పోవాలి. అప్పసముద్రం పోవాలన్నా, ఇట్లా దుత్తులూరు పోవాలన్నా ఇట్లా వేసినా కూడా మనకు షార్ట్ కట్ అవుద్ది అనమాట. ఈ చెరువు గట్టు మీద నుంచి ఎర్రడిపల్లిలోకి ఒక రోడ్డు కానీ వేస్తే అక్కడి నుంచి రోడ్డు ఉంది. లాస్ట్కి పెద్ద చెరువులో కొన్ని నీళ్ళు మాత్రం మిగిలినాయి ఈ గుంతల్లో. వాన కానీ పడిందంటే ఈ సంవత్సరం నిండిపోద్ది చెరువు. ఇంకొంచెం దగ్గరకు వచ్చేసినాం. ఆ కొండకు కలుస్తుంది అనమాట ఈ మొత్తం కట్ట. ఈ చెరువు గట్టు పక్కనే మనం తూమును చూడవచ్చు, ఇక్కడ రీసెంట్గా వేసింది. తర్వాత అక్కడ ఒక మండపాన్ని చూడవచ్చు, 4 కాలం మండపం. ఇది వచ్చేసి ప్రతి చెరువులో ఉంటుంది అనమాట. ప్రాచీన చెరువుల్లో, అంటే రాజుల కాలం కట్టిన చెరువుల్లో. ఈ చెరువు వచ్చేసి రాజుల కాలంలో కట్టింది, చాలా ప్రాచీనమైంది. సో ఇక్కడ 4 కాలం మండపం ఉంది. ఇది వచ్చేసి మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, చెరువుల్లో నీటి లోతు ఎంత ఉంది, నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఈ చెరువు యొక్క కెపాసిటీ ఏంటి, దానికోసమే ఇలాంటి మండపాలను అయితే కట్టేవాళ్ళు అనమాట. అప్పుడు దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మండపం అనేది తూములాగా కూడా యూజ్ చేస్తారు అనమాట. ఈ మండపం కింద నుంచే కాలువ చూడండి. ఈ మండపం కింద వచ్చేసి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, నీటిని ఎత్తేది మళ్ళీ ఆపేది. సరిగ్గా తూము కింద ఉంది చూడండి. ఇక దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ తూము కట్టిండ్రు. అదైతే పాత పద్ధతి, ఇదైతే కొత్త పద్ధతి అనమాట. పాత పద్ధతుల కోసం అది యూజ్ చేశారు పాత పద్ధతిలో. ఇంక చెరువుకు నీటి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ కొండలపై నుంచి పడిన నీళ్ళన్నీ, తర్వాత ఉదయగిరి కొండపై నుంచి పడిన నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి. తర్వాత ఉదయగిరి నీళ్ళు ఆనకట్ట నిండిన తర్వాత ఆ నీళ్ళన్నీ దీంతోకి వస్తాయి అన్నమాట. ఈ కొండ కానుకొని ఈ కట్ట ఉంటుంది. ఇంక కింద చూస్తే మొత్తం అడవి చెట్లు ఉన్నాయి, యాప చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంక మా సైడ్ అంతా ఊటికాయలు, కలివికాయలు ఎక్కువ. దాదాపు ఈ లాస్ట్కి అయితే వచ్చేసిన నేను. చూడండి ఎంత పొడుగు ఉంది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంది కట్ట పొడుగు. ఇంక మనం చూడవచ్చు అక్కడ గూడెం అయితే కనపడుతుంది. పవర్ ఆఫీసు, గూడెం ఇవన్నీ కనపడుతుండే. ఇక్కడికి ఉదయగిరి కనపడుతుంది, ఉదయగిరి కొండ కనపడుతుంది, తర్వాత ఉదయగిరి కట్ట కనపడుతుంది, నా నీడ కూడా కనపడుతుంది. ఇంకా చెరువు కట్ట పైన చిల్ల చెట్లు గలీజ్గా ఉంటుంది అనుకున్నా, కానీ నీట్గా ఉంది. ఈ బైక్ కూడా రావచ్చు. అంటే బైక్ అక్కడ దాకా వస్తుంది. కట్ట ఫస్ట్లో చూపించాక మీకు, అక్కడ గండి కొట్టుండ్రు ఆ కొండకి, ఆ చెరువు కట్టకి. ఎందుకంటే ఇది పోయినసారి నిండినప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, తెగుతాయని భయపడినారు, అందుకని గండి కొట్టిండ్రు అనమాట. అందువల్ల బండి అయితే దీనిపైకి రాలేదు. బండి కింద పెట్టేసి నేను పైకి నడుచుకుంటూ వచ్చి దీనిపైన నడుస్తుందా. ఉంటుంది ఒక 20 అడుగులు లోతు ఉంటుంది. ఏడైతే ప్రజెంట్, అక్కడ పోతే 30 అడుగులు లోతు ఉంటుంది. ఇదే అనమాట ఎండు. ఈ ఎండులో కూడా మనకు 2 కాలం మండపం అయితే చూడొచ్చు. ఇక్కడ తూమి ఇది, అక్కడి నుంచి కాలువ కూడా చూడండి. అంటే పాతకాల పద్ధతి ఇది, నీటిని విడుదల చేసేకి, నీటిని ఆపేకి అనమాట ఇది. అక్కడ మధ్యలో ఒకటి ఉంది 4 కాలం మండపం. ఇప్పుడు దాకా చెప్పాను దాని గురించి. మళ్ళీ లాస్ట్లో కూడా ఒకటి ఉంది, ఆ ఫస్ట్లో కూడా. అది ఎక్కడి నుంచి లాస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్లో కూడా ఒకటి ఉంది, దాన్ని చూపిస్తాను. కిందకు వచ్చేసిన నేనైతే. ఆ తూము దగ్గరికి వెళ్ళేసి మనం చూద్దాం. ఇప్పుడు మీరు గమనించవచ్చు, అక్కడి నుంచి ఒక పెద్ద కాలువ వస్తుంది. ఆ కాలువ వచ్చేసి ఈ 2 కాళ్ళ మండపం కాడ చూడండి. ఇక్కడ దాకా వచ్చింది ఆ కాలువ. అంటే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ ఉండే ఎక్కువ. చూడొచ్చు ఇక్కడ ఈ 2 స్తంభాలకి పైన ఒక రాయి,
కింద ఒక రాయి అయితే అమర్చుండ్రు. మధ్యలో వచ్చేసి రంధ్రం ఉంది చూడండి, దానికి రంధ్రం ఉంది, దీనికి రంధ్రం ఉంది. ఇక్కడ వచ్చేసి నీళ్ళు ఆపేకనుకుంటా ఇది. దీన్ని మొత్తానికి ఎట్లా జరుగుతుందో ప్రాసెస్ నాకైతే తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఈ రాయిని ఇట్లా కింద తిప్పొచ్చు అనమాట, అడ్డంగా తిప్పొచ్చు, అందుకే అక్కడ రంధ్రం పెద్దగా ఉందన్నమాట. కానీ ఈ మధ్యలో రంధ్రం ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. మొత్తానికి తూము ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే కనుక్కుందాం ఇది ఎలా పనిచేస్తుందో. ఇక్కడ హోల్ ఉండేది కానీ ఇప్పుడు బూడిపోయింది. ఇంతకుముందు పాత రోజుల్లో హోల్ అయితే ఉండేది. వీటన్నిటిని పూర్తి చేసి కొత్తగా మన వాళ్ళు తూము అయితే మధ్యలో పెట్టుండ్రు. ఈ పాత రోజుల్లో తూములు అనమాట. ఇంకా నీళ్ళు అయితే స్టోరేజ్ ఎంతవరకు ఉంటుంది, ఇంకా అవతల బాగాలేవు ఎందుకంటే అది కొండ కాబట్టి. ఇక్కడి నుంచి మీకు మొత్తం వ్యూ చూస్తుండ్రు చూడండి, కోర్సుకొండ, ఉదయగిరి పట్టణం. తర్వాత ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ కొండ, ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ చెరువు కట్ట అనమాట. ఇంకెక్కడ చూస్తే గంగిరెడ్డిపల్లి చూడొచ్చు, గంగిరెడ్డిపల్లి. తర్వాత అటు పోతే వెంకట్రాపల్లి. ఇంకా కింద చూస్తే మా ఊర్లు ఉంటాయి, మా ఊర్లు కనపడవు, ఈ కొండ అడ్డం ఉంది కాబట్టి. కాలువ అయితే పోతుంది. ఇది వచ్చేసి వెలుగొండ ప్రాజెక్ట్ కాలువ. ఈ కాలువ పూర్తయితే నీళ్లు ఈ చెరువులోకి కూడా వదులుతారు. ఈ చెరువులో నుంచే పోతుంది ఈ కాలువ. ఈ చెరువుకు 3 తూములు పెట్టుంటారు అనమాట. 3 తూములు అంటే మనం ఊహించుకోవచ్చు ఇది ఎంత పెద్ద చెరువు. చూడొచ్చు కనుచూపు మేర ఆ కొండ వరకు ఈ చెరువు ఉంది. ఆ పెద్ద కొండ కాదు, కింద కనపడే కొండ. చూడండి వ్యూ ఎలా ఉందో. పైన వచ్చేసి ఉదయగిరి కొండ, కింద వచ్చేసి కట్ట, ఈ చెరువు కట్ట. నీళ్ళు ఉన్నప్పుడు ఇంకొక వీడియో చేద్దాం, అది భయంకరంగా ఉంటుంది నీళ్ళు ఉన్నప్పుడు ఈ చెరువు. తాతయ్యలందరికీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా, ఇట్లాంటి తూములు నిర్మించినందుకు, ఇట్లాంటి చెరువులు నిర్మించినందుకు. ఇక్కడి నుంచి వచ్చి నీళ్ళతోనే మేము మునిగోళ్ళం అనమాట. అక్కడ మా ఊరి దగ్గర ఈ చెరువు నీళ్ళలోనే మేము ఎక్కువ మునిగింది. ఈ చెరువు నీళ్ళలోనే గంటలు మునిగినాం అనమాట. చర్మం ముడతలు పడేది. 8 గంటలు పోతే 2 గంటలు వేసేవాళ్ళం పైకి, వాగులో నుంచి బయటకు వచ్చేవాళ్ళం. ఆ చెరువును కూడా చూపిద్దాం. అది భైరవకోన అని పిలిచేవాళ్ళు. భైరవకోన ఏంద్రా, భైరవ దీపంలో అక్కడ ఉన్నదా అని నేను అనుకున్నాను అనమాట. అంత పెద్దది అంటే చిన్నపిల్లలు అప్పుడు పెద్దోళ్ళు పోయి మునిగేవాళ్ళు. ఎక్కడ మునిగోళ్ళు అంటే భైరవకోనలో మునిగోళ్ళం అనేవాళ్ళు. అదేంది అంత పెద్దదని, చాలా లోతుందని చెప్పాను అనమాట. నిజంగానే తర్వాత మేము పోయి చూస్తే చాలా లోతుంది. తర్వాత మేము కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత 8th క్లాస్ నుంచి అక్కడే అనమాట మునిగింది. 2-3 సంవత్సరాలు అక్కడే గడిపేసినాం. స్కూల్ ఎగ్గొట్టేది, అక్కడ పోయి మునిగేది, ఇంటికి పోయేది. అట్లా జరిగిందనమాట. అలా జరగడానికి కారణం ఈ చెరువు నీళ్ళు అనమాట. ఈ చెరువు నీళ్ళు వచ్చేసి అట్లా వెళ్ళిపోతుంటాయి. ఈ అలుగు పారుతూ ఉన్నంత వరకు అక్కడ నీళ్ళు వెళ్ళిపోవు. మేము మునిగే చోట అలుగు పారుతున్నంత వరకు మేము మునుగుతూనే ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఏం లేదు, నేను కట్ట మీద పోతూ ఉంటాను, మా చుట్టుపక్కల ఉండి చెప్తూ ఉంటాను అంతే.